సో నెవర్ గివ్ అప్. యువర్ టైమ్ ఈస్ కమింగ్ ఇన్ జీసస్ నేమ్. మీన్ సో ఎప్పుడు కూడా గివ్ అప్ ఉండొద్దండి. సో నెవర్ గివ్ అప్ ఇన్ గాడ్. గాడ్ లో ఎప్పుడు గివ్ అప్ ఉండొద్దు. ప్రేయర్ లో ఎప్పుడు గివ్ అప్ ఉండొద్దు. విశ్వాసంలో ఎప్పుడు గివ్ అప్ ఉండొద్దు. అంటే గివ్ అప్ అంటే వదిలివేయద్దు. సో మన టైం వస్తుంది. సో మనం ఏం చేస్తాము, ఒకటి రెండు సార్లు ఫెయిల్యూర్ రాగానే, ఒకటి రెండు సార్లు ప్రయత్నించగానే గివ్ అప్ ఇచ్చేస్తాము. అమ్మో ఇది దేవుడి చిత్తం కాదేమో, అమ్మో ఇది చేయొద్దేమో, అది చేయొద్దేమో. ఎప్పుడైనా బలమైన ఆశీర్వాదాలు చేయాలంటే ప్రార్థన కూడా బలంగా ఉండాలి, ప్రయత్నాలు కూడా బలంగా ఉండాలి. చాలా మంది గివ్ అప్ ఇస్తారండి. దేవుళ్ళు అస్సలు గివ్ అప్ ఇవ్వద్దు, ప్రేయర్ లో కూడా గివ్ అప్ ఇవ్వద్దు. సో చుట్టూ అలలు ఎగిసి పడుతున్నా, సో తుఫాను లేస్తున్నా, చుట్టూ ఎన్నో శ్రమలు పోరాటాలు వస్తున్నా, నీ ప్రార్థనలో మాత్రం వదిలేదు, ప్రార్థన జీవితాన్ని వదిలేదు. అదే నేను నేర్చుకున్నది. నేను దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేర్చుకున్నది అదే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని అపవాది తంత్రాలు వేసినా, ఎన్ని శ్రమలు, ఎన్ని కృంగుదలలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు వచ్చినా కూడా నీ ప్రార్థన జీవితాన్ని వదలొద్దు. నువ్వు వాక్య పరిచర్య మాత్రం వదలొద్దు. లేకపోతే నీ టైం వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుణ్ణి వదలొద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరే చూడండి, మన ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ అయిన 4 సంవత్సరాలు, దాదాపుగా 3 నుంచి 4 సంవత్సరాలు అవుతుంది. సో ఎప్పుడైనా గివ్ అప్ ఇచ్చన్నా, సో ఒకటే హోప్, దేవుడు ఒక రోజు కాకపోయినా ఒక రోజు ఎప్పుడు ఏంటిది దీన్ని విస్తరింప చేస్తాడు. అందరికి 10 మందికి కాదు, 100 మందికి, 1000 మందికి షేర్ చేస్తాడు అన్న నమ్మకము, అన్న విశ్వాసంతో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ఈ ప్రేయర్ మీటింగ్ వదలట్లేదు, ఈ యొక్క ప్రార్థనలను వదలట్లేదు, ఈ యొక్క ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా దేవుణ్ణి కానీ పరిచర్య కానీ వదలట్లేదు. సో అలా మంకు పట్టు పట్టుకొని కూర్చోవాలి. దేవుడి విషయంలో స్టబర్న్ గా ఉండాలి, దేవుడి విషయంలో మొండుగా ఉండాలి. అందుకే నీ ప్రార్థన కూడా అలాగే ఉండాలండి. చాలా మంది కొన్ని శ్రమలు రాగానే ప్రార్థనను ఆపేస్తారు. అమ్మో శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే దేవుణ్ణి నమ్మడం మానేస్తారు, లేకపోతే ప్రార్థన మీటింగ్ కి రావడానికి మానేస్తారు, ప్రేయర్ మీటింగ్ అటెండ్ కావడానికి మానేస్తారు, లేకపోతే ప్రయత్నాలు ఆపేస్తారు. ఎప్పుడు కూడా ప్రయత్నాలు, ప్రార్థన, దేవుడు ఏది కూడా నువ్వు వదిలేయద్దు. నీ టైం వచ్చేంత వరకు, నీ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు, నీ యొక్క టైము నీ దగ్గరికి వచ్చేంత వరకు, నువ్వు అనుకున్నది పొందుకునేంత వరకు నువ్వు గివప్ ఇవ్వద్దు. అస్సలు గివప్ ఇవ్వద్దండి, అస్సలు గివప్ ఇవ్వద్దు. సో గివప్ ఇచ్చావంటే అక్కడే ఆగిపోతావు. ముందరికి సాగుతూనే ఉండాలి. ఎప్పుడో అక్కడే స్ట్రక్ కావద్దు. సరే కష్టం వచ్చింది, ఏం చేస్తావు? ప్రార్థించుకొని జయించుకొని ముందరికి వెళ్ళాలి. మళ్ళీ కష్టం వచ్చింది, ప్రార్థించుకొని జయించుకొని ముందరికి వెళ్ళాలి. నష్టం వచ్చింది, ప్రార్థించుకొని జయించుకొని ముందరికి వెళ్ళాలి. బాధలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. సో దేన్ని కూడా నువ్వు మైండ్ మీదకి తీసుకోకు, స్ట్రెస్ మీద తీసుకోకు. జస్ట్ మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. గివప్ ఇవ్వద్దు. ప్రేయర్ లో కానీ, దేవుళ్ళలో కానీ, ప్రయత్నాల్లో కానీ, దేంట్లో కానీ గివప్ ఇవ్వకుండా ధైర్యంగా ముందరికి సాగుతూనే ఉండాలి. వస్తాయి శ్రమలు, వస్తాయి పోరాటాలు, వస్తాయి ఎదురు దెబ్బలు, వస్తాయి అవమానాలు, వస్తాయి నిందలు వస్తాయి. వీటి నుంచే దేవుడు మహిమను తీసుకొస్తాడు, వీటి నుంచే దేవుడు సాక్ష్యాన్ని తీసుకొస్తాడు. సో అప్పుడే నీకు విశ్వాసము బయటపడుతుందండి. ఇప్పుడు నా దగ్గర మంచి ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, అన్ని ఉన్నాయి అనుకోండి, నీకు విశ్వాసంతో పని లేదు. నువ్వు విశ్వాసంలో ఎదగాల్సిన అవసరం లేదు, దేవుళ్ళు ఎదగాల్సిన అవసరం లేదు, ప్రార్థనలు ఎదగాల్సిన అవసరం లేదు. సో అందుకే దేవుడు నువ్వు ప్రార్థనలు ఎదగాలని, విశ్వాసంలో ఎదగాలని, ఇంకా ఇంకా దేవుళ్ళు ఎదగాలని, ఇంకా ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కొన్ని శ్రమలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులను అలో చేస్తాడు. అప్పుడే అలో చేసినప్పుడే నీ లోపల విశ్వాసం బయటికి వస్తుంది. అలో చేసినప్పుడే నీ లోపల ఆ దేవుడి మీద నమ్మకము, విశ్వాసము ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. నీ ప్రార్థన జీవితం మెరుగవుతుంది, నీ ఆత్మీయ జీవితం మెరుగవుతుంది. అందుకే పరిస్థితులు ఎలాగన్నా ఉండనివ్వండి, దేవుడితో స్ట్రైట్ ఫార్వర్డ్ గా నడుస్తూనే ఉండండి. ఇప్పుడు మన పరిచర్య స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నాకు ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇరుకులు వచ్చాయి, ఎన్నో ప్రార్థనలకు జవాబులు రాలేదు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో బాధలు, చింతలు. బట్ ఎప్పుడు కూడా గివప్ ఇచ్చానా? గివప్ ఇవ్వద్దు. ఎందుకంటే ఒక రోజు కాకపోయినా ఒక రోజు దేవుడు విస్తరింప చేస్తాడన్న గట్టి నమ్మకము, ఒక రోజు కాకపోయినా ఒక రోజు దేవుడు దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడని గట్టి నమ్మకము. శ్రమలు వచ్చాయని ఆగిపోతే ముందరికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. పోరాటాలు వచ్చాయని ఆపివేస్తే ముందరికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. శ్రమలు శ్రమలే, పోరాటాలు పోరాటాలే, ఇరుకులు ఇరుకులే, ఇబ్బందులు ఇబ్బందులే. మన ప్రయత్నమే, ప్రార్థన మన ప్రార్థననే. అందుకే నువ్వు పొందుకునేంత వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు. నీ టైం వచ్చేంత వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు. తప్పకుండా వస్తుందండి, 100%. ఒక రోజు కాకపోయినా ఒక రోజు మనం చేసిన ప్రయత్నము ఫలిస్తుంది, మనం చేసిన ప్రార్థన ఫలిస్తుంది. ప్రార్థన కూడా ఫలించని ప్రార్థనలు అంటుండవు,
ప్రయత్నించని ప్రయత్నాలు ఫెయిల్యూర్స్ అంటూ కూడా ఉండవు. సో వీటన్నిటి నుంచి దాటుకొని ముందరికి వెళ్తేనే మనం అందరం కూడా సక్సెస్ లోకి వెళ్తాము. ముఖ్యంగా విశ్వాసాన్ని వదలకండి. విశ్వాసం, దేవుడి మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని వదలకండి. నాకు కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదు, బట్ అయినా ఇంకా ఫెయిత్ఫుల్ గానే ఉన్నాను. నాకు ఇంకా ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు రోజు రోజుకి పెరుగుతున్నాయి, శ్రమలు పెరుగుతున్నాయి, పరీక్షలు పెరుగుతున్నాయి, అయినా ఇంకా విశ్వాసం ఉన్నాను. ఎందుకంటే ఒక రోజు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ విశ్వాసాన్ని బయటికి వచ్చినప్పుడే, మన లోపల పరీక్షించబడ్డప్పుడే మనం ఫలించే చెట్టులాగా మారుతాము. అందుకే దేవుడు ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అందుకే నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు దేవుని నమ్మడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి గట్టిగా నమ్ము. నువ్వు బాధలో సంతోషంలో ఉన్నప్పుడు దేవుని నమ్మడం కాదు, బాధలో ఉన్నప్పుడు దేవుడిని నమ్ము. సో గట్టిగా నమ్ము, విశ్వసించు, అప్పుడు నీకు అన్ని విషయాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే గివ్ అప్ ఇవ్వకండి. మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ధైర్యంగా ప్రయత్నించండి. సో నాకు ఒక 1 year నుంచి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, ఫెయిల్యూర్ ఉంది, మళ్ళీ ప్రయత్నించాను, ఫెయిల్యూర్ అయింది, మళ్ళీ ప్రయత్నించాను, ఫెయిల్యూర్ అయింది, ఆల్మోస్ట్ 10 ఫెయిల్యూర్స్ దాకా వచ్చాయి, అయినా ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే గాడ్ నోస్ వన్ డే ఈ విల్ గివ్ మీ ద ఐ నో గాడ్ విల్ గివ్ ద బెటర్ దెన్ వాట్ ఐ హ్యావ్ ఇట్. నేను ఏదైతే కలిగి ఉన్నానో అంతకంటే బెటర్ గా ఇస్తాడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. అందుకే విశ్వాసాన్ని పరీక్ష పెట్టాలనే దేవుడు కొన్నిసార్లు మనల్ని ఫెయిల్యూర్స్ గుండా తీసుకెళ్తాడు, రిజెక్షన్స్ గుండా తీసుకెళ్తాడు. ఒకటే గుర్తు పెట్టుకున్నామా, ఈ సూత్రం మరవకండి. దెర్ ఈస్ నో సక్సెస్ వితౌట్ ఫెయిల్యూర్. గుర్తు పెట్టుకోండి. దెర్ ఈస్ నో లైట్ వితౌట్ డార్క్నెస్. దెర్ ఈస్ నో బ్యాడ్ వితౌట్ గుడ్. దెర్ ఈస్ నో గుడ్ వితౌట్ బ్యాడ్. అర్థమవుతుందా? దెర్ ఇస్ నో సక్సెస్ వితౌట్ ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ అనేది ఉండదు. సో రిజెక్షన్స్ లేకుండా సెలెక్షన్ ఉండదు. వెలుగు చీకటి లేకుండా వెలుగు అనేది ఉండదు. సో పాజిటివ్ లేకుండా నెగిటివ్ అనేది ఉండదు. నెగిటివ్ ఉన్న దగ్గరనే పాజిటివ్ అనేది బయటికి వస్తుంది, చీకటి ఉన్న దగ్గరనే వెలుగు బయటికి వస్తుంది. సో అలాగే మన జీవితం కూడా కొన్ని సీజన్స్ గుండా దేవుడు తీసుకెళ్తాడు. చీకటి గుండా తీసుకెళ్ళొచ్చు, నెగిటివ్ గుండా తీసుకెళ్ళొచ్చు, ఫెయిల్యూర్స్ గుండా తీసుకెళ్ళొచ్చు, రిజెక్షన్స్ గుండా తీసుకెళ్ళొచ్చు. అప్పుడే విశ్వాసము బయటపడుతుంది, అప్పుడే మన సామర్థ్యం బయటకు వస్తుంది. అందుకే నెవర్ గివ్ అప్. సిచ్యువేషన్ ఏదైనా పర్లేదు, వదిలేయద్దు. ప్రార్థన జీవితాన్ని వదిలేయద్దు, ఉపవాసం మానేయద్దు. సో నేను ఉపవాస ప్రార్థన, నేను ఈ 1 year అంతా ఉపవాసం ఉంటున్నాను. ఉపవాసం మొదలు పెట్టినప్పటి నుంచి ఇంకా ఎక్కువ ప్రెషర్స్ ఎక్కువ అయ్యాయి, బట్ అయినా గివ్ అప్ అయ్యట్లేదు. ఆ ఉపవాసాన్ని వదిలేయట్లేదు. ఆ ఉపవాసం వదిలేసామంటే వచ్చే ఆశీర్వాదం ఆగిపోతుంది. అందుకే ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఉపవాసాన్ని వదలట్లేదు, ఉపవాస ప్రార్థనను వదలట్లేదు, మినిస్ట్రీని వదలట్లేదు, ప్రార్థన జీవితాన్ని, వాక్యాన్ని చదువుకోవడాన్ని, దేన్ని వదలట్లేదు. సో గాడ్ ఇది నాకు టీచ్ చేశాడు, అదే మీకు అందరు చెప్తున్నాడు. ఎందుకంటే టుడే ఈజ్ దట్ నాట్ టుడే. ఈ రోజు నీకు మంచి గడియ కాకపోవచ్చు, రేపు నీ భవిష్యత్తు బాగుంటుంది తప్పకుండా. నువ్వు ఈ రోజే ఆగిపోతే రేపటి రోజు ఎలా చూస్తావు? నువ్వు ఈ రోజే స్ట్రక్ అయిపోతే రేపటి రోజు ఎలా బ్రతుకుతావు? సో అందుకే గివ్ అప్ ఇవ్వకుండా నీ టైం వచ్చేంత వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండు, ప్రార్థిస్తూనే ఉండు. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుందండి, ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ త్రూ వస్తుందండి, ప్రతి ఒక్కరికి ప్రార్థనకు జవాబు వస్తుందండి, ప్రతి ప్రయత్నానికి ఫలిస్తారండి. మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా వృధా కాదు, ప్రతి ప్రార్థన కూడా వృధా కాదు. కాకపోతే కొంచెం డిలే కావచ్చు, కాకపోతే కొంచెం సమయం కావచ్చు, కానీ అది మనకు డిలే కానీ, మనకు సమయం కానీ దేవుడికి తగిన సమయంలో ఇస్తాడు. ఈ సమయంలో మనకు నేర్పిస్తాడు, ఈ సమయంలో మనల్ని టీచ్ చేస్తాడు, ఈ సమయంలో మనల్ని ప్యూరిఫై చేస్తాడు. అర్థమవుతుందా అండి? నీ ప్రార్థనకు ఇమీడియట్ గా జవాబు వచ్చిందనుకో, నువ్వు ప్యూరిఫై కాలేవు. ప్రార్థనకు జవాబు ఇమీడియట్ గా వచ్చిందనుకో, ఇంకా విశ్వాసంలో ఎదగలేవు. నువ్వు ప్రార్థనకు ఇమీడియట్ గా జవాబు వచ్చిందనుకో, గర్వం వచ్చేస్తుంది, అహంకారం వస్తుంది, ఇంకా మనం నేర్చుకునేది ఏం ఉండదు. సో నీకు అన్ని ఉన్నప్పుడు నువ్వు దేవుళ్ళలో ఎదగలేవు. అందుకే దేవుడు కొన్ని విషయాల్లో కొన్ని లేమితనం గుండా తీసుకెళ్తున్నప్పుడు సంతోషించు, ఇంకా దేవుడికి దగ్గర అవుతున్నాను అని సంతోషించు. అందుకే ఇన్ జీసస్ నేమ్ యూ విల్ గెట్ వన్ గుడ్ డే, గుడ్ టైమ్, అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆసమ్ ఇన్ యువర్ లైఫ్. నెవర్ గివ్ అప్. సో మనం మేలు చేయట యందు విసుకక యుందుము. గలతీలకు రాసిన 6వ అధ్యాయము 9వ వచనంలో. సో నువ్వు విసుకకు, నువ్వు ప్రార్థించడంలో విసుకకు, నువ్వు బైబిల్ చదవడంలో విసిగిపోకు, లేకపోతే ఆరాధించడంలో, స్తుతించడంలో, మందిరానికి వెళ్ళడంలో, ఇవ్వడంలో, లేకపోతే విశ్వాసంలో నిలకడగా ఉండడంలో విసుకకు. మనము అలయక మేలు చేసి తివేని తగిన కాలమందు పంట కోతుము. చూసారండి, తగిన కాలంలో నువ్వు పంట కోస్తావు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన కూడా ఒక విత్తనం లాంటిదే, దానికి కావలసిన పంట కోస్తావు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా విత్తనం లాంటిదే, దానికి కావలసిన పంట కోస్తావు. అందుకే అలయక కంటిన్యూస్ ఎఫర్ట్. నేను ఒకటే చెప్తాను, సక్సెస్ ఈజ్ ద ఫార్ములా కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టడమే, ప్రతిరోజు ఎఫర్ట్ పెట్టడమే, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయడమే. ఇప్పుడు
ఒక చెట్టు నరకాలి అంటే కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడితేనే ఆ చెట్టు నరుకుతాం. ఒక దెబ్బతో అది నరకబడుతుందా? నరకబడదు. ఒక బండను పగలగొట్టాలంటే సుత్తతోటి కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడితేనే కొడుతూనే కంటిన్యూస్ గా కొడుతూనే ఆ సుత్తెతోటి ఆ బండను పగలగొడతాం. ఒకటే దెబ్బకు బండ పగులుతుందా? బండ పగలదు. అలాగే కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడుతూనే ఉండాలి, కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తూనే ఉండాలి, కంటిన్యూస్ గా దేవుణ్ణి నమ్ముతూనే ఉండాలి, కంటిన్యూస్ గా విశ్వాసంలో నిలకడగా ఉండాలి. గివ్ అప్ ఇవ్వద్దు. కొంతమంది ఒక్క ఫెయిల్యూర్ కే కింద పడిపోతారు. ఒక్కటే ఫెయిల్యూర్. నాకైతే ఫెయిల్యూర్స్ మీద ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్ మీద రిజెక్షన్స్. ఎందుకు? అప్పుడే కదా నా విశ్వాసం అనేది బయటపడేది. ఈ 1 year లో నాకు ఆల్మోస్ట్ 10-15 ఫెయిల్యూర్స్ వచ్చాయి. బట్ అయినా కూడా నేను స్ట్రాంగ్ గా ఉంటున్నాను. ఎందుకు? దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు మనము ఫెయిల్యూర్ గుండా వెళ్లాల్సి వస్తుంది. సో ఒక ఫెయిల్యూర్స్ కే ఇక దేవుడి చిత్తం కాదేమో అని డిసప్పాయింట్ అయితే ఎలా? డిమోటివేట్ అవుతే ఎలా? అలా డిసప్పాయింట్ కావద్దు, డిమోటివేట్ కావద్దు. అగైన్ యూ కెన్ రీగెయిన్ ఇట్, అగైన్ యూ కెన్ రీట్రై ఇట్. విసకాయక మేలు చేయడం అంటే ప్రయత్నం చేయడంలో, ప్రార్థన చేయడంలో విసుకక, మనము అలయక, అలిసిపోక మేలు చేసిమని తగిన కాలమందు పంట కోతుము. నువ్వు అలిసిపోకు, నువ్వు విసుక్కోకు. ఇది ప్రాసెస్ ఆఫ్ ది సక్సెస్. నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే సక్సెస్ కి ఇలాగే ఉంటుంది. నువ్వు సక్సెస్ పొందుకోవాలంటే ఇదే ప్రాసెస్. అందుకే నువ్వు కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడుతూనే ఉండు. నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ ప్రేయర్స్, నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ ఫెయిత్, నెవర్ గివ్ అప్ ఇన్ గాడ్. పరిస్థితులు ఎలాగున్నా గుర్తు పెట్టుకోండి, దేవుణ్ణి వదలడం ఆపొద్దు, దేవుణ్ణి నమ్మడం ఆపొద్దు, దేవుణ్ణి విశ్వసించడం ఆపొద్దు. సో దేవుణ్ణి వెతకడం ఆపొద్దు, వాక్యం వినడం ఆపొద్దు. సో ఈ వాక్యం వింటున్నప్పుడే కదా నీలో విశ్వాసము పెరిగేది, నమ్మకం పెరిగేది. సో అందుకే ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా యూ షుడ్ కంటిన్యూ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఉంది. ఎందుకంటే తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు. ఉద్యోగ ప్రయత్నాల చెయ్యి. 1 కాదు, 100 కాదు, 20 కాదు, 30 కాదు. నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తాను. నేను ఏ ప్రయత్నమైనా కూడా కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాను, వచ్చేంత వరకు చేస్తూనే ఉంటాను. నేను ఫెయిల్యూర్స్ మీద ఫోకస్ చేయను, ఫెయిల్యూర్స్ మీద ఎప్పుడు ఫోకస్ చేయొద్దు. నెక్స్ట్ ఏం చేయాలి? సరే ఈ రోజు ఒక ఫెయిల్యూర్ వచ్చింది, వాట్ నెక్స్ట్? నెక్స్ట్ కి ఇమ్మీడియట్ గా నువ్వు ఈ క్వశ్చన్ వేసుకో. నీకు ఈ రోజు ఫెయిల్యూర్ వచ్చింది, వాట్ నెక్స్ట్? సక్సెస్ వచ్చింది, వాట్ నెక్స్ట్? ఈ క్వశ్చన్ ఎప్పుడు కూడా మీకు మీరు వేసుకోండి. మీకు తర్వాత ఏం చేయాలి? సో అనారోగ్య సమస్య వచ్చింది, తర్వాత ఏం చేయాలి? సో ఇరుకు వచ్చింది, ఏం చేయాలి? ఇబ్బంది వచ్చింది, ఏం చేయాలి? రిజెక్ట్ అయ్యావు, ఏం చేయాలి? సో సమాధానం లేదు, ఏం చేయాలి? సో వాట్ నెక్స్ట్? నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తూనే ఉండు. ఆగిపోకు, స్ట్రక్ కాకు, అక్కడే ఉండిపోకు. ధైర్యంగా ముందరికి సాగుతూనే ఉండు, దాటుకుంటూ వెళ్తూనే ఉండు. ఎందుకంటే దేవుడికి తెలుసు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందిలో ఉన్నావో. ఆయన దగ్గరుండి ఈ యొక్క శ్రమలను, పోరాటాలను దాటిస్తాడు. కాబట్టి నువ్వు విసిగిపోక, అలయక ప్రార్థన చేసుకో. చాలా మంది అయ్యో ఇక 1 year అయింది ప్రార్థన చేసుకోక, జవాబు రావట్లేదు అని ఇక ప్రార్థన చేయడం ఆపేస్తారు, ప్రయత్నించడం ఆపేస్తారు, దేవుడి చిత్తము కాదేమో అని ఆపేస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ లైఫ్ ఈ ఈ ఈ యొక్క ప్రపంచంలో సక్సెస్ అయిన పీపుల్ అంతా కూడా వాళ్ళు ఫెయిల్యూర్లు అయిన వాళ్ళే. 100 సార్లు ఫెయిల్యూర్ అయిన తర్వాతనే సక్సెస్ వచ్చింది. సో దెర్ ఇస్ నో సక్సెస్ వితౌట్ ఫెయిల్యూర్. గుర్తు పెట్టుకోండి. దెర్ ఇస్ నో లైట్ వితౌట్ డార్క్నెస్ లేకుండా లైట్ అనేది లేదు జీవితంలో. అందుకే దేవుడు రెండింటిని జతపరిచాడు. దెర్ ఇస్ నో గుడ్నెస్ వితౌట్ బ్యాడ్. సో బ్యాడ్ లేకుండా గుడ్ అనేది బయటికి రాదు. సో కష్టాలు, శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడే నీ లోపల విశ్వాసం అనేది బయటికి వస్తుంది. ఆ విశ్వాసానికి వచ్చే పరీక్షలలో నువ్వు గివప్ ఇవ్వకూడదు, వదిలిపెట్టకూడదు. ఒక 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 మనిషి నది ప్రవాహంలో కొట్టుకపోతున్నాడు. మధ్యలో ఒక చెట్టు కనపడ్డది. ఆ చెట్టుని గట్టిగా అలాగే పట్టుకొని ఉంటాడా, ఉండడా? ఆ చెట్టుని పట్టుకొనే ఉంటాడు. ఎంత నది ప్రవాహం వచ్చినా ఆ చెట్టుని పట్టుకొనే ఉంటాడు. ఒకవేళ ఆ చెట్టుని పట్టుకోవడం ఆపేస్తే ఆ నది ప్రవాహంలో కొట్టుకోపోతాడు. అలాగే నువ్వు విశ్వాసంలో కూడా అలా గట్టిగా పట్టుకొని ఉండాలి. నీ విశ్వాసము మూవ్ కావద్దు, షేక్ కావద్దు. దేవుడి మీద విశ్వాసం, తప్పకుండా నా దేవుడు చేస్తాడు, తప్పకుండా నా దేవుడికి తెలుసు, తప్పకుండా నా దేవుడికి అన్ని తెలుసు, అన్ని చేసి పెడతాడు. సో ఇప్పుడు ఒక గాలిలో దీపం పెట్టినప్పుడు ఎలా కొట్టుకుంటది? టక 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 కొట్టుకుంటది. అలాగే నీ విశ్వాసం కూడా అలా కొట్టుకోవద్దు. ఒక గాలికి తలుపు ఎలా కొట్టుకుంటదండి? ముందడికి వెనుకకి అలా కొట్టుకుంటది. అలాగే నీ విశ్వాసం కూడా ముందడికి వెనుకకి అలా కొట్టుకోవద్దు. స్టేబుల్ గా ఉండాలి.
ఇప్పుడు చీకట్లో దీపం పెట్టినప్పుడు ఎలా స్టేబుల్ ఉంటది, అలాగే అలాగే మనం తలుపు దగ్గర వేసినప్పుడు, గడియ వేసినప్పుడు అది ఎలా స్టేబుల్ గా ఉంటది, అలాగే నీ విశ్వాసం కూడా స్టేబుల్ గా ఉండాలి. స్టేబుల్ గా ఉండాలి. నీ పరిస్థితులను బట్టి నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీ యొక్క శ్రమలను బట్టి, నీ ప్రార్థన డిలేని బట్టి నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే అక్కడ నువ్వు డిసప్పాయింట్ అవుతావు. ఆ డిసప్పాయింట్ ని పట్టుకొని అపవాది నిన్నేం చేస్తాడంటే శోధిస్తాడు. ఇక ఇది నీ దేవుడు ఇది చేయడు, ఇది నీకు కాదు, ఇది నీ వల్ల కాదు అని నిన్ను మెంటల్ గా హరాస్ చేస్తుంటా అంటాడు. మెంటల్ గా నీకు నెగిటివ్ థాట్స్ చేస్తుంటా అంటాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి గుడ్డిగా నమ్మేసాయి. జస్ట్ దేవుణ్ణి నువ్వు ఫెయిత్ఫుల్ గా వెళ్ళిపో. సో ఆయన మీద నమ్మకం పెట్టుకో. ఆయన మీద నువ్వు ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకో. ప్రార్థన చేయి. ఏ ప్రార్థనకు ఏ జవాబు వస్తుందో తెలియదండి. మనం చివరి క్షణం వరకు ప్రార్థనలో పోరాడుతూనే ఉండాలి. ప్రార్థనలో పోరాడుతూనే ఉండాలి. ఏ సమాధానం, ఏ ప్రార్థనకు ఏ సమాధానం వస్తుందో తెలియదు. చాలా మందిగా నా ప్రార్థనకు జవాబు రాదేమో అని ఆపేస్తారు. అలా ఎప్పుడు ఆపొద్దండి. ఎప్పుడు కూడా మన ప్రార్థనకు జవాబు రావట్లేదని ఎప్పుడు ఆపొద్దు. సో ఆపడం వల్లనే మనం జవాబు పొందుకోలేము. ప్రయత్నం కూడా ఆపద్దు. అందుకే నువ్వు తగిన కాలమందు పంట కోస్తావు. నీకు ఒక టైం ఉంటది. ఆ టైం వచ్చే వరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. ఆ టైం వచ్చేంత వరకు ఓపికతో ఉండు. ఆ టైం వచ్చేంత వరకు సహనంతో ఉండు. ఆ టైం వచ్చేంత వరకు నీ ప్రార్థన ఆపకు, ప్రయత్నం ఆపకు, మందిరానికి వెళ్ళడం ఆపకు. ఆ ప్రార్థన ఆ టైం వచ్చేంత వరకు నువ్వు దేవుళ్ళో నిలకడగా ఉండు. దేవుడు నమ్మడం మాత్రం ఆపేయకు. సో దేవుడు నీ ప్రార్థనను చూస్తున్నాడు, నీ ప్రయత్నాన్ని చూస్తున్నాడు, నీ మనసులో ఉన్న భారాన్ని చూస్తున్నాడు, బాధను చూస్తున్నాడు, బరువుని చూస్తున్నాడు. తగిన కాలమందు నువ్వు కూడా పంట కోసుకుంటావు. నీవు దాసుడవాన్ని నేను ఉపేక్షించక, యోషేయ 41:10 ఏర్పరచుకుంటున్నాను, నేను మీతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాను. చూసారా, నువ్వు గివప్ ఇవ్వకు. దేవుడు నీకు తోడే ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడంటే అమ్మా, నీ కష్టం వచ్చిందా, ఆ కష్టాల సముద్రాన్ని దాటిస్తాడు నీ చెయ్యి పట్టుకొని. ఆ కష్టాల కడలిని నీ చెయ్యి పట్టుకొని దాటిస్తాడు. ఆ శ్రమలను, పోరాటాలను సహాయం చేస్తాడు. నేను నీకు తోడే ఉన్నాను, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ స్తభంతో నిన్ను ఆదుకొందును. చూసారా, దేవుడు అష్యూరెన్స్ ఇస్తున్నాడు. మీరు ఏం భయపడద్దు. నువ్వు ప్రార్థన చేసే, ప్రయత్నించు, నువ్వు భయపడకు. ప్రతి కష్టంలో దేవుడు తోడుగా ఉంటాడు. దిగులు పడొద్దని గుర్తు పెట్టుకోండి. సో నాకు కూడా ఫెయిల్యూర్స్ మీద ఫెయిల్యూర్స్ దేవుడు అలా పరీక్షిస్తున్నాడు నన్ను. ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్, రిజెక్షన్ మీద రిజెక్షన్, అవమానం మీద అవమానం, నింద మీద నింద, శ్రమ మీద శ్రమ, పోరాటం మీద పోరాటము. సో ఈ సమయంలో అయ్యో శ్రమలు వచ్చాయని కృంగిపోవాలా, బాధలు వచ్చాయని కృంగిపోవాలా, లేకపోతే బలహీనతలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయని దిగులు పడాలా, లేకపోతే వాటన్నిటిని పక్కకు పెట్టేసి విశ్వాసంలో ఎదగాల. అందుకే డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ఫెయిల్యూర్స్. గుర్తు పెట్టుకోండి, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ఫెయిల్యూర్స్, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ పాస్ట్. నీ గతం మీద నువ్వు ఫోకస్ చేయకు, నీ పాస్ట్ మీద నువ్వు ఫోకస్ చేయకు. నువ్వు ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసేయి. నువ్వు ఏమి ప్రయత్నిస్తున్నావో మళ్ళీ మొదలుపెట్టు. ప్రయత్నం ఆపద్దు ఎప్పుడు కూడా, ప్రార్థన ఆపద్దు ఎప్పుడు కూడా, దిగులు పడద్దు. అయ్యో నాకు రిజెక్షన్ వచ్చాయి, అయ్యో నాకు నా ఆస్తి పోయింది. సరే, నువ్వు నిన్నటి వరకు నష్టం వచ్చింది నీ ఆస్తిలో, మళ్ళీ సంపాదించు, మళ్ళీ నువ్వు బలం తెచ్చుకో. మళ్ళీ దేవుడు అలాగే బలపరుస్తాడండి. కోల్పోయిన వాటిని తీసుకొస్తాడు. ఇప్పుడు ఒక రోగికి, ఒక డాక్టర్ కి ఎవరు కావాలండి? ఆరోగ్యంగా ఉన్నవాడు కావాలా, రోగంతో ఉన్నవాడు కావాలా? రోగంతో ఉన్నవాడు కావాలి. అందుకే దేవుడికి మనందరం కావాలి. సో అందుకే నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన దక్షిణాస్తము మనల్ని ఆదుకుంటుంది. మనందరిలో కామన్ మిస్టేక్ ఏంటంటే, మనం ఎక్కువగా వర్రీ అవుతుంటా అంటాం, గతాన్ని తలుచుకొని బాధపడుతుంటా అంటాం, ఫెయిల్యూర్ని అదే పేల్చుకొని బాధపడుతుంటా అంటాం. అయిపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది, థ్యాంక్ యూ చెప్పేసి ముందరికి వెళ్ళిపో. నాకు 10 ఫెయిల్యూర్స్ దాకా వచ్చాయి, నేను ఒకటే చెప్పాను, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పేసి ముందరికి వెళ్తున్నాను. ఎందుకంటే నా విశ్వాసం పరీక్షించబడుతుంది. సో మీకు 10 కష్టాలు వస్తాయి, నాకు 20 కష్టాలు వస్తాయి. దైవజనులకు అలాంటి ఫేస్ల గుండా తీసుకెళ్తాడు. సో మీకు 10 ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి, 10 అవమానాలు ఉంటాయి, నాకు 20 ఇరుకులు, 20 ఇబ్బందులు, 20 అవమానాలు ఉంటాయి. అప్పుడే కదా సంఘం అభివృద్ధి చెందేది. అప్పుడే కదా ఒక సంఘ కాపరికి ఆ మెచ్యూరిటీ లెవెల్ వచ్చేది. ఎంత కష్టాల గుండా తీసుకెళ్తే, ఎంత ఫెయిల్యూర్ గుండా తీసుకెళ్తే దేవుడు అంత సక్సెస్ లోకి తీసుకెళ్తాడు. నేను చేయాల్సిన ప్రార్థన నేను చేయాలి.
బోధించాల్సిన వాక్యం నేను బోధించాలి. సో నేను చెప్పాల్సిన వాక్యం నేను చెప్పాలి. విశ్వాసంలో ఉండాల్సిన నిలకడగా విశ్వాసంలో ఉండాలి. అంతే నేను చేయగలిగింది అదొకటే. మిగిలిన అన్ని అన్నీ చూసుకుని నాకు తెలుసు దేవుడు ఏదో ఒక రోజు గొప్పగా చేస్తాడని. నాకు తెలుసు దేవుడు ఆల్రెడీ గొప్ప చేయడం మొదలు పెట్టాడని. నాకు తెలుసు దేవుడు మెల్లిమెల్లిగా అభివృద్ధి పరుస్తాడని. ఏ విషయంలో దేవుడు నాకు తెలుసు తప్పకుండా ప్రార్థనకు జవాబు రాకుండా ఉండదని. సో తప్పకుండా వస్తుందని. తప్పకుండా దేవుడు అందరికంటే గొప్ప జనంగా చేస్తాడని. జస్ట్ ఆ ఫెయిత్ తో ఉండాలి. ఈ జీవిత పోరాటంలో ఫెయిల్యూర్స్ కామన్, చెప్తున్నాను కదా, రిజెక్షన్స్ కామన్. ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్లెస్సింగ్ అండి. ప్రాసెస్ ఆఫ్ బ్లెస్సింగ్. నువ్వు బ్లెస్ కావాలి అంటే నువ్వు ఫెయిల్యూర్స్ ని రుచి చూడాల్సిందే. బ్లెస్ కావాలంటే కొంత డిలేని రుచి చూడాల్సిందే. నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు కొంత డిలేకుండా వెళ్లాల్సిందే. నువ్వు కొంచెం ఫెయిల్యూర్స్, రిజెక్షన్, అవమానాలు, నిందలు, ఇవే ప్రాసెస్. బ్లెస్సింగ్ కి ప్రాసెస్ అండి. సో అందుకే దేవుడే సయాన అంటున్నాడు. అందుకే ఈ వాక్యాలను మనం రిసీవ్ చేసుకోవాలి. నీకు కష్టం వచ్చిందా, దేవుడు ఏమంటున్నాడు? నీకు సహాయము, నీకు తోడే ఉన్నాను అంటున్నాడు. భయపడకుము, తోడే ఉన్నాడు ఆయనే. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలుసు నువ్వు ఏ కష్టం గుండా వెళ్తున్నావు, ఏ బాధ గుండా వెళ్తున్నావు, ఏ అవమానం గుండా వెళ్తున్నావు. ఆయనకు తెలుసు. దేవుడే ఉన్నాను, దిగులు పడకు. దిగులు పడితే పని కాదమ్మా. దిగులు పడద్దు. ఫెయిల్యూర్ వచ్చింది, జస్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్. వాట్ నెక్స్ట్? రిజెక్షన్ నెక్స్ట్. వాట్ యు హ్యావ్ టు డూ నెక్స్ట్? యూ కెన్ మూవ్ అవుట్ టు నెక్స్ట్. వెళ్తూనే ఉండాలి. సో నేను ఎప్పుడు కూడా ఆగిపోను. స్ట్రక్ అని అక్కడికే. స్ట్రక్ ఏమంటే నీ లైఫ్ అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆగరండి. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎలా ప్రయత్నించాలి, ఎలా ప్రారంభించాలని ప్రయత్నించి మళ్ళీ ముందడికి వెళ్తారు. సో ఈ ప్రాసెస్ లో దేవుడిని నేను ఎప్పుడు వదిలిపెట్టాడు, గుర్తుపెట్టుకో. నువ్వు ఆశీర్వాదం పొందుకునేంత వరకు, ఆశీర్వాదం అనే ఫలాన్ని నువ్వు రుచి చూసేంత వరకు దేవుడు నిన్ను చేపట్టుకొని ఆ ఫలము పొందుకునేంత వరకు నిన్ను నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అందుకే దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి, విశ్వాసంగా ఉండండి. తప్పకుండా నువ్వు స్వస్థత పడతావు. తప్పకుండా నీకు ఉద్యోగం వస్తుంది. తప్పకుండా నీకు గర్భఫలం వస్తుంది. తప్పకుండా నీకు వీసా వస్తుంది. తప్పకుండా నీకు అభివృద్ధిలోకి వస్తావు. తప్పకుండా నువ్వు అన్ని విషయాలలో సమృద్ధిగా ఉంటావు. ఎప్పుడైతే నీ మనసులో డౌట్ వస్తుందో ఆ డౌట్ వల్ల నువ్వు పొందుకోలేవు. ఆవగింజంత విశ్వాసం ఉన్నా నీవు అన్ని పొందుకుంటావు, ఆశీర్వదించబడతావు అన్నాడు. సో ఆవగింజంత డౌట్ ఉన్నా కూడా నువ్వు పొందుకోలేవు. ఆ డౌట్ అనేది ఉండకూడదు మైండ్ లో. రిమూవ్ దట్ డౌట్. ఆ డౌట్ ఉండకూడదు. నువ్వు బిలీవ్ చేసాయి, ఆల్రెడీ బిలీవ్ చేసాయి. నేను ఆల్రెడీ అడ్వాన్స్ థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేస్తానండి. ఒక వచనం ఉంటది, ఆ వచనాన్ని పట్టుకోండి. మీరు ఎప్పుడైనా కూడా మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడే మీకు అనుగ్రహించబడతాయి. గివ్ అడ్వాన్స్ థ్యాంక్స్ ఇచ్చేసేయండి. అయ్యా నాకు ఆల్రెడీ జాబ్ ఇచ్చేసినందుకు వందనాలు, ఆల్రెడీ గర్భఫలం ఇచ్చేసినందుకు వందనాలు, ఆల్రెడీ స్వస్థత పరిచినందుకు వందనాలు, ఆల్రెడీ నార్మల్ రిపోర్ట్ ఇచ్చినందుకు వందనాలు, ఆల్రెడీ వివాహము జరిపించినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నేను ఆల్వేస్ గివ్ ద థ్యాంక్స్ గివింగ్. నేను ఆల్రెడీ ఇచ్చేసావు ప్రభా, నాకు ఆల్రెడీ పెద్ద సంఘాన్ని ఇచ్చేసావు, ఆల్రెడీ నేను కోరుకున్న అన్నిటిని కూడా ఇచ్చేసావు. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే నువ్వు డిసప్పాయింట్ అయినా, డిమోటివేట్ అయినా, డిప్రెషన్ అయినా, డిస్సాటిస్ఫాక్షన్ అయినా, దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతావు. ఆ అల్ప విశ్వాసం వల్ల, ఆ విశ్వాసం వల్ల నీకు రావాల్సిన ఆశీర్వాదము రాదు. అర్థమవుతుందా అండి? సో ఫర్ ఎగ్జాంపుల్, నేను మొన్న ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఆ దగ్గర దాకా వచ్చినట్టు వచ్చింది. సో రిజెక్ట్ అయ్యాను. సో నేను కూడా చెప్పాను థ్యాంక్ యూ జీసస్. మళ్ళీ రెజ్యూమ్ తీసి మళ్ళీ అప్లై చేస్తున్నాను సబ్జెక్ట్. అట్లా 10 times జరిగింది. దేవుడు అలా పరీక్షిస్తున్నాడు. సో ఎందుకు? అప్పుడే కదా ఒక దైవజనుడిని ఎన్నిసార్లు పరీక్షించబడితే అన్నిసార్లు అంత గొప్పగా మారుతాడు, అంత గొప్ప అనుభవంలోకి వెళ్తాడు, అంత గొప్ప పరీక్షలోకి వెళ్తాడు. మళ్ళీ నేను ఒకటే చెప్పాను, దిగులు పడలేదు, బాధపడలేదు. మళ్ళీ థ్యాంక్స్ చెప్పేసి మళ్ళీ నేను ప్రయత్నాలు స్టార్ట్ చేశాను. సో ఎప్పుడు కూడా అలాగే. ఈరోజు నార్మల్ రిపోర్ట్ రాలేదు, మళ్ళీ థ్యాంక్స్ చెప్పేసి మళ్ళీ నువ్వు అప్లై చేసే, మళ్ళీ నెక్స్ట్ కి నార్మల్ రిపోర్ట్ వచ్చేసినని నమ్మి ప్రార్థించు. సో నేను ఒకటే నమ్మి ప్రార్థిస్తాను, నాకు ఆల్రెడీ నా దేవుడు మంచి పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడని థ్యాంక్స్ చెప్పేస్తాను. నేను అనుకున్నవన్నీ దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడని నమ్మి ప్రార్థిస్తాను, విశ్వసించి ప్రార్థిస్తాను. డిసప్పాయింట్ కాను. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ కాను, రిజెక్షన్స్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ కాను, లేకపోతే బలహీనతలు వచ్చినప్పుడు డిసప్పాయింట్ కాను. సో అప్పటికప్పుడు మళ్ళీ ప్రార్థించుకొని, లార్డ్ రిన్యూ మై మైండ్ సెట్, రిన్యూ మై హార్ట్, రిన్యూ మై థాట్స్ అని చెప్పేసి మళ్ళీ గివ్ అప్ ఇవ్వకుండా నేను స్టార్ట్ చేస్తాను.
సో ఇప్పుడు దావీదు అభిషేకించబడ్డాడండి. 17 సంవత్సరాలకు 14 సంవత్సరాలకు అభిషేకించబడ్డాడు. ఆయన రాజు ఎప్పుడయ్యాడు? అభిషేకించబడగానే రాజు కాలేదు, 30వ సంవత్సరానికి రాజు అయ్యాడు. సో యోసేపుకి ఒక కళ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 14 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు యంగ్ బాయ్ గా ఉన్నప్పుడు ఒక కళ వచ్చింది. అన్నదమ్ములందరూ ఆయనకు సాగిల పడతారని. ఆ కళ ఎప్పుడు నెరవేరింది? 80 సంవత్సరాలకు నెరవేరింది. అబ్రహాంకి ఒక దర్శనం వచ్చింది, పిల్లల్ని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు 75 సంవత్సరాలకు. అది ఎప్పుడు నెరవేరింది? 100 సంవత్సరాలకు. సో వీళ్ళందరూ కూడా పొందుకునేంత వరకు గివప్ ఇవ్వలేదండి. విశ్వాసాన్ని గివప్ ఇవ్వలేదు, దేవుల్లో నడవడంలో గివప్ ఇవ్వలేదు, ప్రార్థన చేయడంలో గివప్ ఇవ్వలేదు, లేకపోతే దేవుణ్ణి నమ్మడంలో గివప్ ఇవ్వలేదు, ప్రయత్నంలో గివప్ ఇవ్వలేదు. సో వాళ్ళకు ఒక రోజు ఒక టైం వచ్చినట్టు నీకు కూడా ఒక రోజు ఒక టైం వస్తుంది. అప్పటి వరకు అది నువ్వు నమ్మాలి. ఆ టైం ఈ రోజే స్టార్ట్ అయిందని నమ్ము, ఈ గడే నుంచి నీ స్టార్ట్ అయిందని నమ్ము. ఆల్రెడీ నీకు ఆ టైం స్టార్ట్ అయిపోయిందని నమ్ము. నువ్వు పొందుకునేంత వరకు నీవు ఆల్రెడీ నువ్వు రిసీవ్ చేసుకున్నావని నమ్ము. నీ నమ్మకం చొప్పునే జరుగుతుంది. గుర్తు పెట్టుకోండి, ఫెయిత్ ఎలా పనిచేస్తుంది అంటే, ఫెయిత్ నువ్వు నమ్మకం చొప్పుననే పనిచేస్తుంది, నీ విశ్వాసం చొప్పుననే విశ్వాసం పనిచేస్తుంది, పనులు జరుగుతాయి. సో గాడ్ మనల్ని ఎప్పుడు వదిలిపెట్టాడు, గుర్తు పెట్టుకోండి. రాంగ్ అసెంప్షన్. సో నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నాయి, రిజెక్షన్స్ అవుతున్నాయి అని దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. సో అన్నాడు, యోసేపు ఏం తప్పు చేయకుండా చెరసాలలోకి వెళ్ళాడు, కానీ అక్కడ ఒక కళని ఇచ్చాడు, ఒక దర్శన భాగాన్ని ఇచ్చి మళ్ళీ బయటికి తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేస్తాడు. సో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నువ్వు దేవుడితో నడుస్తున్నప్పుడు ఇవన్నీ కామన్ అండి. ఎక్కువ ఫోకస్ చేయకండి. నేను చెప్పేదల్లా ఒకటే, ఆ శ్రమ మీద ఫోకస్ చేయొద్దు, ఆ పోరాటం మీద ఫోకస్ చేయకు, ఆ యొక్క ఫెయిల్యూర్ మీద ఫోకస్ చేయకు. నువ్వు ఫోకస్ అంతా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మీదనే ఉండాలి, నెక్స్ట్ స్టెప్నే ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు క్రికెట్ ఆడే వ్యక్తులు ఉంటారండి. క్రికెట్ గేమ్ తీసుకున్నా, ఫుట్బాల్ గేమ్ తీసుకున్నా, ఓడిపోయారని మళ్ళా నెక్స్ట్ మ్యాచ్ ఆడకుండా ఉంటారా? మళ్ళీ ఓడిపోయామని నెక్స్ట్ మ్యాచ్ ఆడకుండా ఉంటారా? మళ్ళా గెలిచేంత వరకు నెక్స్ట్ మ్యాచ్ ఆడుతూనే ఉంటారు. కాకపోతే నువ్వు గతంలో ఉన్న తప్పులు, పొరపాట్లు, పాపాలు చేస్తే వాటన్నిటిని వదిలేసి పశ్చాత్తాపడి నువ్వు నీ జీవితాన్ని మొదలు పెట్టాలి. ఇప్పుడు ఒక మ్యాచ్ లో ఫెయిల్యూర్ అయ్యారనుకో, వాళ్ళు మళ్ళీ మ్యాచ్ పెట్టుకొని చూస్తారు, ఎక్కడ తప్పు చేశాను, నేను ఎలా తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను అని చూసుకొని మళ్ళీ దాన్ని తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ కొత్త మ్యాచ్ ఆడేటప్పుడు ఆ తప్పులు చేయకుండా కొత్త మ్యాచ్లు ఆడతారు. ఎవరైనా అంతే. ఇప్పుడు ఒక సినిమా ఉన్నా కూడా ఫెయిల్యూర్ అయిందని మళ్ళీ సినిమా తీయకుండా ఉంటారా? ఫెయిల్యూర్ అయిందని మళ్ళీ సినిమా తీయకుండా ఉంటారా? వాళ్ళు చూస్తారు, నేను ఎక్కడెక్కడ ఏ తప్పులు చేశాను, ఎక్కడెక్కడ పొరపాటు చేశాను, కరెక్ట్ చేశాను. అందుకే నువ్వు కూడా కరెక్ట్ చేసుకో, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. సో ఎక్కడ నేను తప్పులు చేస్తున్నాను, ఎక్కడ నేను పొరపాటు చేస్తున్నాను, ఇంకా నా విశ్వాసం ఎదగట్లేదా, ఇంకా దేవుడి మీద ఏమైనా నమ్మకం ఉందా, నమ్మకం కోల్పోతున్నానా, అల్ప విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా, దేవుని నేను నమ్ముతున్నానా లేకపోతే అనుమానిస్తున్నానా, లేకపోతే నా ప్రయత్నంలో ఏమైనా లోపం ఉందా, నా ప్రార్థనలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే నా ప్రవర్తనలో ఏమైనా లోపం ఉందా, నా స్వభావంలో ఏమైనా లోపం ఉందా? చెక్ అండ్ కరెక్ట్ ఇట్ అండ్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఎందుకంటే బ్లైండ్ గా ఇప్పుడు ఒకటే తప్పు మళ్ళీ మళ్ళీ చేయొద్దు. అంటే నీకు ఒక ప్రార్థనకు జవాబు రాకపోతే అది ఎందుకు రావట్లేదో గమనించి నువ్వు దాన్ని స్ట్రాటజీగా మార్చుకో, నీ ఇంకా విశ్వాసంలో పెంచుకో. ఎందుకంటే నీతి అను దక్షిణాస్తము నిన్ను ఆదుకొందును. దేవుడి యొక్క దక్షిణాస్తం మనందరినీ కూడా ఆదుకుంటది. సో ఫెయిల్యూర్స్ కి భయపడకు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ ఏ ఫెయిల్యూర్, ఇట్స్ ఏ లర్నింగ్ ప్రాసెస్. గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అని మాట్లాడకు. అది లర్నింగ్ ప్రాసెస్ అండి, లర్నింగ్ ప్రాసెస్. అందుకే బీ లైక్ ఏ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ గా ఉండండి. ఎవరు మనల్ని మోటివేట్ చేయరు, అందరూ డిమోటివేట్ చేసే వాళ్ళే. ఎవరు మనల్ని ఎంకరేజ్ చేయరు, అందరూ డిమోటివేట్ చేసే వాళ్ళే, డిస్కరేజ్ చేసే వాళ్ళే. అందుకే సెల్ఫ్ మోటివేషన్. నాకైతే దెబ్బ మీద దెబ్బ, అవమానం మీద అవమానం, నింద మీద నింద, లేకపోతే శ్రమ మీద శ్రమ, పోరాటం మీద పోరాటము, ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్, రిజెక్షన్ మీద రిజెక్షన్ ఎన్నో పడ్డాయి, ఎన్నో వస్తుంటాయి. బట్ ఏది కూడా దాని మీద మనస్సు పెట్టాను, ఫోకస్ పెట్టాను. ఎందుకంటే అపవాది ఈ విల్ చేంజ్ యువర్ గోల్. నీ గోల్ ని మార్చేస్తాడు. నీ గోల్ మీద మనసు పెట్టకుండా షిఫ్ట్ చేసేస్తాడు, నీ ఫోకస్ ని షిఫ్ట్ చేస్తాడు, నీ గోల్ ని షిఫ్ట్ చేస్తాడు, నీ యొక్క బిలీవ్ సిస్టమ్ ని తీసివేస్తాడు. దేవుడు ఇది నీకు కాదు, దేవుడు నీకు ఇది ఏం చేయడు, అది ఇంకొకరికి చేస్తాడు.
నీకు ఇది రాదు, నీకు అది రాదు. నో, అలాంటి అల్ప విశ్వాసపు మాటలు మాట్లాడదు. ఎప్పుడైనా నీ నోటి నుంచి అల్ప విశ్వాసపు మాటలు రావద్దు. నీ నోటి నుంచి ఎప్పుడైనా కూడా అవిశ్వాసపు మాటలు మాట్లాడొద్దు. ఇక నాకు నార్మల్ రిపోర్ట్ రాదు, ఇక రాదు అంటే రాదు. ఇక నాకు ఉద్యోగం రాదు, రాదు అంటే రాదు. ఇక నాకు వీసా రాదు, రాదు అంటే రాదు. రాదు అనే వర్డ్ వచ్చింది అనుకో, ఆ వర్డ్ ని తీసుకొని అపవాది దాని మీద వర్కౌట్ చేస్తుంటా అంటాడు. నో, ఖచ్చితంగా నేను ఉద్యోగాన్ని పొందుకుంటాను, ఖచ్చితంగా నేను గర్భఫలాన్ని పొందుకున్నాను, ఆల్రెడీ పొందుకున్నానని నమ్మండి. నమ్మండి. మీరు ఏదైతే అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడే, అప్పుడే మీకు అనుగ్రహించబడును. దట్ ఈస్ ద ఫెయిత్. ఫెయిత్ ఎలా అంటే, నువ్వు వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పడం కాదు, రాకముందుకే థ్యాంక్స్ చెప్పడం. ఆ థ్యాంక్స్ ఎలా చెప్పాలి? నోటితో కాదు, హృదయమందు విశ్వసించి థ్యాంక్స్ చెప్పాలి, మనసులో విశ్వసించి థ్యాంక్స్ చెప్పాలి. అందుకే రిన్యూ యువర్ మైండ్ సెట్. తప్పకుండా నీకు హీలింగ్ అవుతావు, తప్పకుండా నీకు జాబ్ వస్తుంది, తప్పకుండా నీకు జవాబు వస్తుంది, తప్పకుండా వివాహం జరుగుతుంది. ఒకటే అనుకోవాలి, ఎవరికి జరిగినా జరగకపోయినా నాకైతే జరుగుతుందని నమ్మాలి. అర్థమైందా? కానీ అపవాదం ఏం చేస్తాడంటే, ఇది అందరికీ జరుగుతుంది కానీ నీకు జరగదని పెడతాడు. అర్థమవుతుందా? అపవాదం ఎప్పుడైనా నీ నెగిటివ్ మైండ్ సెట్ ఎలా తీసుకొస్తాడు? ఇది అందరికీ జరుగుతుంది, అందరూ ఆశీర్వదించబడతారేమో, నేను ఆశీర్వదించబడదనేమో, లేకపోతే అందరి జీవితాలలో ఫలిస్తాయి, నా జీవితం ఫలించదేమో, లేకపోతే ఇది నీకు కాదు, దైవజనులకు ఇది జరుగుతుంది, నీకు జరగదని, ఇలా నెగిటివ్ గా నీ గురించి నీకు నెగిటివ్ గా ఫీడింగ్ ఇస్తాడు. డోంట్ లిసన్ టు దోస్ వర్డ్స్. ఆ వర్డ్స్ ని నువ్వు వినొద్దు. అపవాది నీ నెగిటివ్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు నువ్వు వినొద్దు. వాటన్నిటిని బ్లాక్ చేయాలి, వాటన్నిటిని ఇగ్నోర్ చేయాలి. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, మన దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. అందుకే డోంట్ గివ్ అప్. ధైర్యంగా వెళ్ళండి, ముందరికి వెళ్ళండి. ఒక ఫెయిల్యూర్ కాదు, 100 ఫెయిల్యూర్ కాదు, 200 ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ముందరికి వెళ్తూనే ఉండాలి. అర్థమవుతుందా? నేను కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి వెళ్ళాలి. ఈజీగానే వెళ్తానా అండి? ఎన్ని యూటర్న్లు తీసుకోవాలి, ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలి, ఎంతమంది రైట్ కి వస్తారు, ఎంతమంది లెఫ్ట్ కి వస్తారు, ఎన్ని కార్లు వస్తాయి, ఎన్ని బైక్లు వస్తాయి, వాటన్నిటిని దూసుకొనే కదా డ్రైవింగ్ చేసుకుంటున్న డెస్టినేషన్ కి వెళ్తాను. అలాగే ఈ కష్టాలను, ఈ అవమానాలను, నిందలను, బలహీనతలను, వీటన్నిటిని దూసుకొనే నువ్వు నీ డెస్టినేషన్ కి వెళ్ళాలి. యూ హ్యావ్ టు రీచ్ యువర్ గోల్. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ట్రాఫిక్ ఉందని నేను ఆగిపోతే నేను హైటెక్ సిటీకి రీచ్ అవుతానా? లేకపోతే ఎక్కువ బస్సులు, కార్లు వస్తున్నాయని ఆగిపోతే నేను హైటెక్ సిటీకి రీచ్ అవుతానా? ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కువ ఉన్నాయని నేను ఆగిపోతే హైటెక్ సిటీకి రీచ్ అవుతానా? లేకపోతే ఇప్పుడు నాకు స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉన్నాయని, లేకపోతే రోడ్డు బాగాలేదని, వర్షం పడుతుందని నేను ఆగిపోతే నేను హైటెక్ సిటీ రీచ్ అవుతానా? మెల్లగా తోసుకుంటూ వెళ్తేనే, మెల్లగా ఒక్కొక్క అడుగు పడితేనే కదా ముందడికి వెళ్ళేది. అలాగే నువ్వు ఆగిపోకు, దేంట్లో ఆగిపోకు, వదిలేసే. గతం నిన్నటి వరకు ఆయన ఫెయిల్యూర్స్ ని వదిలేసేయండి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆనాడు దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు ఒకటే అన్నాడు, అబ్రహామా నీ గతాన్ని మర్చిపో, నీ గతాన్ని, నీ బంధువుల ఇంటి నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి, నీ యొక్క స్నేహితుల నుంచి, అయిందేదో అయిపోయింది, అబ్రహామా వదిలేసే గతాన్నంతా. ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త చరిత్ర రాయబోతున్నానని అంటాడు. అవునా కాదా? అబ్రహాము, నువ్వు వదిలేసే నీ బంధువులను, నీ స్నేహితులను, నీ తల్లి ఇంటిని, నీ తండ్రి ఇంటిని వదిలేసే, నీ గతాన్నంతా వదిలేసే. ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త కార్యాన్ని చేయబోతున్నాను. ఈ రోజు నుంచి నీ జీవితంలో ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతున్నాడు అని అంటాడు. అప్పటి నుంచి దేవుడు తీసుకెళ్లి నడిపిస్తాడు. హిస్టరీని క్రియేట్ చేశాడు లేదా? అందుకే దేవుడు ఈ రోజు మీ అందరితో చెప్తున్నాడు, మీ సంవత్సరాలు 50 సంవత్సరాలు కానీ 60 సంవత్సరాలు కానీ వదిలేసేయండి. ఈ రోజు నుంచి దేవుడు మీ అందరి జీవితాల్లో కూడా కొత్త రాత రాయబోతున్నాడు, కొత్త చరిత్రను సృష్టించబోతున్నాడు. దట్ ఈస్, యూ షుడ్ బిలీవ్ ఇట్, యూ షుడ్ ట్రస్ట్ ఇట్. మోషే 80 సంవత్సరాలకు వాడబడ్డాడు, 80 సంవత్సరాల తర్వాత కూడా వాడబడలేదు. 80 సంవత్సరాలకు వాడి అప్పటి నుంచి కొత్త శ్రేష్ఠ సృష్టించి 120 సంవత్సరాల వరకు మోషే నాయకుడుగా, దైవజనుడు వదిలేసండి. 100 ఫెయిల్యూర్స్ ఉన్నాయి, 100 రిజెక్షన్స్ ఉన్నాయి, 100 అవమానాలు ఉన్నాయి, 100 నిందలు ఉన్నాయి. గతాన్ని వదిలేసండి. అబ్రహాం అదే చెప్పాడు దేవుడు, అబ్రహామా నీ గతాన్ని వదిలేసాయి, ఈ రోజు నుంచి నీ చరిత్ర రాయబోతున్నాను, ఈ రోజు నుంచి నీ కొత్త సృష్టిని సృష్టించబోతున్నాను, నీ ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని రిలీజ్ చేయబోతున్నాను. సో ఆ దేవుడే ఈ రోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇది ఇప్పటి వరకు నువ్వు ఫెయిల్యూర్ గుండా వెళ్ళావో, రిజెక్షన్ గుండా వెళ్ళావో, వాటన్నిటిని వదిలేసండి, మైండ్ లో నుంచి రిజెక్ట్ చేసండి. ఈ రోజు నుంచి కూడా దేవుడు మన అందరి జీవితాలలో కొత్త రాత రాయబోతున్నాడు. అది ఎప్పుడు
నువ్వు పాత జీవితాన్ని వదిలేస్తేనే, పాత మాటలు మాట్లాడితేనే వచ్చాయి. నిన్నటి వరకు 100 ఫెయిల్యూర్స్ ఉన్నాయా నీ జీవితంలో, వదిలేసి ఈ రోజు నుంచి గాడ్ కెన్ రీరైట్ యువర్ స్టోరీ. నీ స్టోరీని రీరైట్ చేయగలుగుతాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. అబ్రహాంకి అదే జరిగిందా లేదా? అబ్రహాము, నువ్వు వదిలేసే గతాన్ని, నీకు మంచి భవిష్యత్తుని ఇస్తానన్నాడు. అబ్రహామా, నువ్వు ఇక్కడ అన్నిటిని వదిలేసాయి, నువ్వు మర్చిపో, నీ గతాన్ని మర్చిపో. అందుకే ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, నీకు కొత్త రాత రాస్తాను, కొత్త చరిత్రను సృష్టిస్తాను, అందరికి నిన్ను తండ్రిలాగా చేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా అనేక మందిని ఆశీర్వాద కదా. అది ఎన్నో సంవత్సరం అండి? 75 సంవత్సరాలకు వచ్చింది ఆయనకు ఆ దర్శనం. అది ఎప్పుడు నెరవేరింది? 100 సంవత్సరాలకు నెరవేరింది. కానీ స్టార్ట్ చేశాడు కదా. ఏ రోజైతే దేవుడు మాట్లాడాడో ఆ రోజే అన్నాడు, నువ్వు ఈ దేశం నుంచి విడిచి రానగానే ఆ రోజు నుంచే ప్రాసెస్ స్టార్ట్ అయింది. అందుకే దేవుడు ఈ రోజు నీ జీవితంలో కొత్త చరిత్ర రాయడం మొదలు పెట్టాడు. ప్రాసెస్ ఈ రోజుతో స్టార్ట్ అయింది. నీ గతంలో ఉన్న ఫెయిల్యూర్స్ ని మర్చిపోండి, నీ గతంలో ఉన్న అవమానాలను మర్చిపోండి, నీ గతంలో ఉన్న నిందలను మర్చిపోండి, నీ గతాన్ని మర్చిపో. ఫ్రమ్ టుడే యు ఆర్ ద న్యూ బార్న్ ఇన్ ద క్రైస్ట్. నువ్వు నూతన సృష్టివి ఈ రోజు నుంచి, నువ్వు నూతన బలానివి ఈ రోజు నుంచి, నువ్వు నూతన మనిషివి ఈ రోజు నుంచి. సో అర్థమవుతుందా? గాడ్ విల్ గివ్ ద స్ట్రెంగ్త్ ఇన్ యూ. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నీ దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను, నువ్వు దిగులు పడకు, నువ్వు భయపడకు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో డోంట్ గివ్ అప్, లుక్ ఎట్ గాడ్ ఓన్లీ, డోంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్స్ అన్నాడు. శిష్యులను దేవుడు తీసుకెళ్తాడు. సముద్రంలో అలలు వచ్చినప్పుడు వాళ్ళు అలలను చూశారు కానీ యేసయ్యను చూడలేదు. యేసయ్య పక్కనే ఉన్నాడు, పడుకొని ఉన్నాడు, అదే బోట్ లో ఉన్నాడు. వాళ్ళు యేసయ్యను చూడకుండా అలలను చూసి భయపడ్డారు. అందుకే యేసయ్య నీ పక్కనే ఉన్నాడు, నీతోటే ఉన్నాడు. నువ్వు యేసయ్యను చూసి ధైర్యంగా నడువు, కానీ నీ చుట్టూ ఉన్న అలలను చూడకు, శ్రమలను చూడకు, పోరాటాలను చూడకు, ఇరుకులను చూడకు, ఇబ్బందులను చూడకు, ఫెయిల్యూర్లను చూడకు, రిజెక్షన్ చూడకు. ఫెయిల్యూర్ అనేది మన లైఫ్ లో ఉండదండి. ఇట్స్ ఎ లర్నింగ్ ప్రాసెస్. సో అర్థమవుతుందా? సో లర్నింగ్ ప్రాసెస్ అనుకోండి. సో అప్పుడే యూ విల్ గెట్ సక్సెస్. సో అప్పుడే యూ విల్ గెట్ సక్సెస్. వితౌట్ రిజెక్షన్ దెర్ ఇస్ నో సెలెక్షన్, వితౌట్ డార్క్నెస్ దెర్ ఇస్ నో లైట్, వితౌట్ నెగిటివ్ దెర్ ఇస్ నో పాజిటివ్. అర్థమవుతుందా? ఇవన్నీ జతపరిచాడు దేవుడు. నువ్వు అన్ని రుచి చూడాల్సిందే. ఎవరైనా ధనవంతుడైనా పేదవాడైనా ఇటు చెడును రుచి చూడాల్సిందే, మంచిని రుచి చూడాల్సిందే. ఇటు నాన్ వెజ్ ని రుచి చూడాల్సిందే, వెజ్ ని రుచి చూడాల్సిందే. ఇటు చీకటిని వెలుగుని రెండు రుచి చూడాల్సిందే. ఇటు ఫెయిల్యూర్ ని సక్సెస్ ని రెండుని రుచి చూడాల్సిందే. ఏ మనిషికి కూడా జీవితాంతం సక్సెస్ ఏ ఉండదండి, ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. జీవితాంతం ఫెయిల్యూర్స్ ఉంటాయండి, సక్సెస్ కూడా ఉంటుంది. ఏ మనిషికి కూడా జీవితాంతం కష్టాలే ఉండేవండి, సుఖాలు కూడా ఉంటాయి. జీవితాంతం సుఖాలే కాదండి, కష్టాలు కూడా ఉంటాయి. ఈ రెండింటిని దేవుడు మంచి చెడ్డలను జతపరిచాడు, చీకటి వెలుగుని జతపరిచాడు, మంచి చెడుని, సుఖాన్ని దుఃఖాన్ని, నష్టాన్ని బాధను అన్నిటిని జతపరిచాడు. వీటన్నిటిని నువ్వు అనుభవిస్తే కానీ జీవితం అనేది ఉండదు. కాబట్టి నువ్వు ఆగిపోకు, అది ఫెయిల్యూర్ అని అనుకోకుండా ఆగిపోకు, ముందరికి వెళ్తూనే ఉండు, సాగిపో. నెవర్ గివ్ అప్ అంటిల్ అన్లెస్ యూ విల్ గెట్ ద బ్లెస్సింగ్. అప్పుడు ఏమన్నాడు అబ్రహాము? నువ్వు వేరే దేశానికి రా అన్నాడు, కరువు వచ్చింది. ఇంకో దేశానికి రా అన్నాడు, కరువు వచ్చింది. సో ఆయన పిల్లలు పుట్టేంత వరకు ఆయనను వెంబడించేనే ఉన్నాడు. తర్వాత సారాను ఎత్తుకెళ్తాడు ఒక రాజు. సో ఆయన పిల్లలని ఇచ్చేది ఎవరు? సారాతోటే. సారాన్ని వెతికెళ్తాడు ఒక రాజు. సో వచ్చాయలేవు అబ్రహాంకి బ్లెస్సింగ్స్ పొందుకునే ముందు. మళ్ళా ఇంకోసారి ఇంకో రాజు వచ్చి సారాన్ని ఎత్తుకొని వెళ్తాడు, పట్టుకొని వెళ్ళిపోతాడు. ఆయన పిల్లలు కనాల్సింది సారాతోటే. సో వచ్చాయి, వాళ్ళకు కూడా వచ్చాయి. సో అబ్రహాంకి వచ్చాయి, యాకోబుకి వచ్చాయి, ఇస్సాకుకి వచ్చాయి, సో యోబుకి వచ్చాయి, సో లేకపోతే యోసేఫ్కి వచ్చాయి, యెహోషువకి వచ్చాయి, ఏలియాకు, ఎలీషాకి, మోషేకి, అందరికీ కూడా వచ్చాయి. బట్ ఎవ్వరు కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు, ఎవ్వరు కూడా గివ్ అప్ ఇవ్వద్దు. నీ విశ్వాసంలో మాత్రం దేవుణ్ణి అలాగే పట్టుకొని ఉండు. గివ్ అప్ ఇవ్వకు, ఫెయిత్ లో గివ్ అప్ ఇవ్వకు, ప్రేయర్ లైఫ్ లో గాడ్ విషయంలో గివ్ అప్ ఇవ్వకు. జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ప్రేయర్ మీటింగ్ చూసుకోండి. మనం ఎలా ఎఫర్ట్ పెడుతున్నామో దేవుడికి మాత్రమే తెలుసు, మీకు తెలుసు. డే బై డే, దినదినం అభివృద్ధి చెందుతున్నామా లేదా? వాక్యంలో ఎదగడంలో జరుగుతుందా లేదా? ఇప్పుడు నాకు ఎన్ని శ్రమలు లేవనుకుంటున్నారా? ఎన్ని పోరాటాలు లేవనుకుంటున్నారా? ఇది ఆపడానికి అపవాది ఎన్నో తంత్రాలు వేయట్లేదు అనుకుంటున్నారా? వాటన్నిటిని జయించుకొని వచ్చి ముందర కూర్చొని ఉంటున్నాను. అర్థమవుతుందా అండి? సో నేను వాటి మీద ఫోకస్ ఉండదు. జస్ట్ ఐ వాంట్ టు వేకప్, ఐ వాంట్ టు ప్రీచ్ బైబిల్ టుడే, దట్స్ ఇట్.
ఐ వాంట్ టు వేకప్, ఐ వాంట్ టు ప్రీచ్ బైబిల్ టుడే, ఐ వాంట్ టు ప్రే టుడే, వాట్ ఎవర్ సిచ్యువేషన్. నా ప్రార్థనకు జవాబు వచ్చినా కన్నా నేను ప్రార్థన చేయాల్సిందే, నేను విశ్వాసంలో నిలకడ ఉండాల్సిందే, నేను నమ్మాల్సింది దేవుణ్ణి నమ్మాల్సిందే. అందుకే నేను ఎంతగా నమ్ముతున్నానో దేవుడు పరీక్షిస్తున్నాడు కాబట్టే దేవుడు అలో చేస్తాడు కొన్ని శ్రమలను, కొన్ని పోరాటాలను. ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు ఎక్కువగా వస్తాయో అంతగా విశ్వాసంలో నువ్వు ఎదుగుతావు. అంతగా విశ్వాసంలో ఎదిగినప్పుడు ఆశీర్వాదం కూడా అంత లెవెల్లోనే వస్తుంది. అర్థమవుతుందా అండి? సో రియల్ ఇట్స్ ఎ బ్లెస్డ్ సెరమనీ, డోంట్ మిస్ ఇట్. మీ ఫెయిత్ ని, మీ హోప్ ని ఇంక్రీజ్ చేస్తుంది ఈ సెరమనీ. డెఫినెట్లీ దిస్ సెరమనీ విల్ బి, మీ లోపల ఉన్న అనుమానాలను తీసేస్తుంది, భయాలను తీసేస్తుంది, హోప్ ని పెంచుతుంది. ఫెయిత్ లో, ఆ కష్టాల్లో కూడా దేవుణ్ణి ఎలా పట్టుకొని ఉండాలని నడిపిస్తుంది. చివరి క్షణం వరకు, తుది శ్వేత వరకు నువ్వు దేవుణ్ణి ఎలా నమ్మాలో కూడా నేర్పిస్తుంది. అందుకే డోంట్ మిస్ దిస్ సిరీస్. ఎందుకంటే విశ్వాసము లేకపోతే నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు. ఒక్క ఫెయిల్యూర్కే నువ్వు బాధపడతేలా, ఒక్క ఫెయిల్యూర్కే నువ్వు కృంగిపోతేలా, కృషించిపోతేలా. నెక్స్ట్ యూ కెన్ రీగెయిన్ ఇట్. రిన్యూ యువర్ మైండ్, రిన్యూ యువర్ మైండ్ సెట్, రిన్యూ యువర్ హార్ట్, రిన్యూ యువర్ థాట్. నీ థాట్స్ ని, నీ మైండ్ ని, నీ మైండ్ సెట్ ని రిన్యూ చేసేయి. అదే చెప్పాడు కదా అబ్రహాంకి, నువ్వు గతాన్ని వదిలేసి రా, నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాను. ఈ రోజు కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నాడు, నీ గతము ఎంత చెడ్డదైనా, నీ గతంలో నువ్వు ఘోర పాపాలు చేసినా వదిలేసేయి. నువ్వు ఈ రోజు నుంచి ముందరికి సాగిపో. దేవుడు నీకు, నీ కుటుంబానికి తప్పకుండా విజయాన్ని దయచేయను కాక. ఆమేన్. నాజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ word of God, Holy Spirit God, thank you so much. You strengthen our faith, you given our hope, my Lord. మా అందరికి ఒక హోప్ ని, ఒక ఫెయిత్ ని, స్ట్రెంగ్త్ ని దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ అందరి హృదయాలలో మార్చబడును కాక అని ప్రవేశించు ప్రార్థిస్తున్నాను.